మార్నింగ్ లీడర్స్ చెప్పాలి. సో ముందుగా సో గురువు గారికి, సో అదేవిధంగా సో పిఎస్ఎల్ గురువు గారికి, సో అదే లీడర్స్ అందరికీ, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున సో ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఎందుకంటే సో ఇంత మంచి సో ఆపర్చునిటీ సో ఇచ్చినటువంటి మా ప్లేనర్స్ కూడా. సో అదేవిధంగా సో నేను వెస్టేజ్లో పరిచయం అయినప్పుడు నేను ఆటో డ్రైవర్ సార్. అంటే ఆటో కంటే ముందు నేను చదువుకున్న పీజీ వరకు చదువుకున్నా. సో మరి 7-8 సంవత్సరాలు కష్టపడ్డా సార్ జాబ్ కోసం. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే ఒక గోల్, సో ఆ డ్రీమ్ తోటి సో చదువుకున్నా. కానీ కరోనా వచ్చిన తర్వాత సో మొత్తం సో నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. సో తర్వాత సో చిన్న చిన్న మ్యారేజ్ అయింది. మ్యారేజ్ని ఎలా పోషించాలి అని ఆ ఉద్దేశంలో పార్ట్ టైం సో నడుపుతూ సో ఫ్యామిలీని పోషిస్తున్న టైంలో వెస్టేజ్ అనేది నా దగ్గరికి వచ్చి సో నరేంద్ర సార్ ద్వారా సో పరిచయం అయ్యి, సో తర్వాత సో గురువు గారు మీటింగ్ విని సో ఈ సిస్టమ్ ఏంటిది సో అని తెలుసుకున్నా సార్. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు. సో ఏంటిదంటే జాబ్ కొట్టాలంటే అదొకటే ఆలోచన. నాకు ఒక మంచి జాబ్ వస్తే నా లైఫ్ మారుతుంది అని ఆలోచనతోటి సో గురువు గారు మీటింగ్స్ విని సో తెలుసుకున్నా సార్. తెలుసుకొని తర్వాత సో గురువు గారి దగ్గర సో నేర్చుకున్నది ఏంటిదంటే సో నేను సో ఎథిక్స్ విలువలు సార్. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా సో నేను ప్రతి మీటింగ్కి వచ్చి సో పాజిటివ్ ఏ నెగిటివ్ ఉన్నా అని తీసేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏదైనా నెగిటివ్ ఉంటే వదిలేసి నేను చేయాలని ముందుకెళ్ళి సో ప్రతి మీటింగ్ సార్ అటెండ్ అవుతా. సో మరి ఇంత మంచి సో అసోసియేషన్లో ఉన్నందుకు సో మరి అసోసియేషన్ అంటే నాకు లైఫ్ కదా సార్. సో నాకు 3 జనరేషన్ వరకు మా పిల్లల ఫ్యూచర్ కూడా ఇస్తుంది కదా. సో కాబట్టి నేను కూడా సో మరి చిన్నగా సిస్టమ్ని కనెక్ట్ అయ్యి సో మీటింగ్స్ వింటూ సో పని చేసుకుంటూ హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఎందుకంటే సిల్వర్ డైరెక్టర్లోనే అప్పుడు 11% ఉండేది. 11%లో ఉన్నప్పుడు సో మరి సిల్వర్ డైరెక్టర్లో 23,000 తీసుకున్నా, గోల్డ్ డైరెక్టర్లో 60,000 తీసుకున్నా సార్. సో అట్లా డైమండ్ డైరెక్టర్లో కూడా 1,60,000 తీసుకున్నా డైమండ్ డైరెక్టర్లో. సో కాబట్టి అట్లా సో గురువు గారు చెప్పిన మాటలు కూడా సో అర్థం చేసుకొని సో అట్లా వాల్యూస్ పట్టుకొని ఏదైనా ఉంటే ప్రతి మీటింగ్లో నాకు నేను చేంజ్ చేసుకుంటా సార్. చేంజ్ చేసుకొని సో మరి 1,14,000 వచ్చిన తర్వాత సో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత సో మరి అనుకోకుండా అవుతుంది కాబట్టి సో మరి ఎందుకంటే సో వెస్టీజ్లో 1,14,000 వచ్చిన తర్వాత నాకు 4 months నేను బెడ్ రెస్ట్లో ఉన్నా కానీ సో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నా సార్. ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొని ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉంటే ఎవరు చూడలేదు సార్. అన్న ఎవరు మా ఫ్యామిలీ వాళ్ళు చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ వెస్టేజ్ ఉన్నందుకు ఆ ధైర్యంతో ఆ 5 లక్షలు నేను హాస్పిటల్ ఫీజు కడుతుందంట. ఎవరు 500 రూపాయలు ఇవ్వరు నాకు. ఎందుకంటే ఎంతో బాధతో దీంట్లో వచ్చిందా. ఎందుకంటే ఆటో గడుపుతుంటే ఒక్కొక్క టైంలో నా జీవితం ఎప్పుడు మారుతుంది అసలు అనుకునేటువంటి. కానీ వచ్చి ఎంఎస్ఆర్ గురువు గారి వల్ల సో ఎందుకంటే ఇక్కడ నిలబడితే సో ఎందుకంటే సైదులన్న చూసి సో శ్రీనివాసన్ చూసి పాండ్యని చూసి ఎందుకంటే మా ఊరు పక్కనే సో వీళ్ళు చేస్తున్న నేను ఎందుకు చేయొద్దు. ఎందుకంటే ఏదన్నా మాట్లాడాలంటే చాలా భయం సార్ నాకు, చాలా సైలెంట్. ఎందుకంటే అతను చూసేది నేను కంపల్సరీ చేస్తా, మంచి అయితే చేస్తా, చెడైతే వదిలేస్తా. ఎందుకంటే నేను నెగిటివ్ పట్టించుకోను సార్. టీం వచ్చినా రాకపోయినా సో నేను పోరాడాలంటే గురువు గారిని చూసి కూడా ఎప్పుడో ఎందుకంటే మార్నింగ్ 4:30కి లేస్తాను నేను. గురువు గారిని గుర్తు తెచ్చుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే సో మరి ఈ విధంగా సో లీడర్ని చూసి సో మా పక్కన కుటుంబంలో చేస్తున్నాను, నేను ఎందుకు చేయదు. ఎందుకంటే ఈ 3 yearsలో 2021 కరోనా తర్వాత సో మరి జాయిన్ అయ్యి సో మరి ఆ విధంగా సో నాకు నేను మార్చుకొని ఈరోజు నిలబడ్డాను సార్. ఫస్ట్ చెక్ 141, సో హైయెస్ట్ చెక్ 2,77,000 సార్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సో మా గ్రేడ్స్ మెంటల్ ధనలక్ష్మి మేడం కూడా సో శంకర్ సార్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది సార్. మా టీం కోసం ఎంతో ఏ లీడర్ సో ఆగిపోతాడు
లీడర్స్ అందరికీ. ఎందుకంటే సో వెస్టేజ్ అనేది ఇప్పుడు కాదు, మన ఫ్యూచర్ ఉంది దీంట్లో అని ఆ రోజే సో కనెక్ట్ అయి పట్టుకుంటే సార్ అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఈ రోజు సో అందరు లీడర్ ట్రైనింగ్ కాబట్టి సో మనకి సో ఎంఎస్ఎస్ కూడా ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. సో నెక్స్ట్ కూడా సో ఎందుకంటే మైండ్ సెట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి సో ఇదే ఇట్లాంటి సో సెషన్స్ బయట ఎక్కడ దొరకవు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ దొరకవు. దొరుకుతాయి సార్? ఎక్కడ దొరకవు సార్. కాబట్టి సో అందరూ సో గట్టిగా పట్టుకోండి. వెస్టేజ్ అనేది సో తర్వాత మార్చే అవకాశం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 1 కోటి రూపాయలు థ్యాంక్ యూ.